ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మొదటి రోజు కనకదుర్గమ్మ బాలా త్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా దర్శించుకుంటే దసరా మహోత్సవాల మొత్తం ఫలితం దక్కుతుందని పెద్దలు చెబుతుంటారు. క్యూ లైన్లలో అమ్మవారి దర్శనానికి వేచి ఉన్నారు భక్తులు. సాయంత్రం నగరోత్సవం తర్వాత రాత్రి 10 గంటల వరకు భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అక్కడున్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, ప్రస్తుతం అయితే మాత్రం ఉదయం నుంచి దాదాపు వేల మంది భక్తులు, అంటే దాదాపు 50 నుంచి 60 వేల మంది భక్తుల వరకు కూడా ఈరోజు దర్శనం చేసుకునే అవకాశం ఉంది అని ఏదైతే అధికారులు ఆశించారో అదే విధంగా కూడా భక్తుల సంఖ్య కూడా అధికంగా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నివేదన సమయంలో భక్తుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ ఇప్పుడైతే భక్తులు కొంత ప్రశాంతంగానే సాగుతున్నారని చెప్పొచ్చు. ఇప్పటిదాకా దర్శనాలు అయితే మాత్రం ప్రశాంతంగానే జరుగుతున్నాయి. ఎక్కడ ఎటువంటి ఆటంకం లేకుండా వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఎవరైతే నడవలేనటువంటి వారు వికలాంగులు ఉంటారో వాళ్ళందరికీ కూడా వికలాంగులకి 3 వీలర్ అంటే ఒక చైర్ కూడా వీల్ చైర్, అలాగే ఇంకొక పక్కన వాళ్ళని కిందకి తీసుకెళ్ళడానికి ఆ విధంగా సేవాదళ్ళు కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన ఎవరైనా వచ్చినప్పటికీ వాళ్ళకి కావాల్సినటువంటి మంచినీటి సదుపాయం అలాగే మెడికల్ ఫెసిలిటీస్ కూడా పూర్తి స్థాయిలో అందించడంతో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మొదటి రోజు అయితే ఇప్పటి వరకు చాలా సజావుగా దర్శనాలు అయితే కొనసాగాయని చెప్పొచ్చు. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అమ్మవారి దర్శనానికి అంతరాలయ దర్శనం లేకపోవడం, ఎవరైనా విఐపీలు వచ్చినప్పుడు కూడా 500 రూపాయల దర్శనంకి వచ్చిన వాళ్ళని అక్కడ రెగ్యులర్ చేయడానికి కూడా అక్కడ కొంతవరకు 2 సూపరింటెండెంట్లు, ఒక ఏఈఓ, మరొక డిప్యూటీ ఈఓ కూడా అక్కడ ఉండడం, ఇంకొక పక్కన పోలీసు పరిధిలో కూడా 2 ఇన్స్పెక్టర్లు, 3 ఎస్ఐలు కూడా అక్కడ దగ్గర ఉండి ఎక్కడికక్కడ క్రౌడ్ని కదుపుతూ మొత్తం అంతా కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి అమ్మవారి దర్శనానికి అయితే మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. చేసిన విధంగానే మొత్తం భక్తులందరూ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడక్కడ చంటి పిల్లల తల్లుకి కొంత ఇబ్బంది కలిగినప్పటికీ కూడా దానికి కూడా వెంటనే వాళ్ళని అత్యవసర ద్వారాల్లోంచి బయటికి తీసుకువచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాటు చేయడంతో కొంతవరకు ఏర్పాట్లన్నీ కూడా సవ్యంగానే జరిగాయని అయితే చెప్పాలి. ఏదైనా మొత్తానికి మొదటి రోజు దర్శనాలు మాత్రం అద్భుతంగా జరుగుతున్నాయి. రోజా, రైట్, థ్యాంక్ యూ రాము.